హలో అండి, వెల్కమ్ టు లక్ష క్రియేషన్స్. సో కొత్తగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో డెఫినెట్గా నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్ వేలో మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి 36 బ్లౌజ్ ఎలా మార్క్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలని చూపించబోతున్నాను. సో ఇదే విధంగా మనకి 38, 40 సైజెస్ కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా విన్నర్స్కి అయితే ఈ వీడియో నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకి డిస్ప్లే పైన ఇచ్చిన మెజర్మెంట్స్ ఎగ్జాక్ట్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను 2 లేయర్స్ అనేది తీసుకున్నాను. ఇటేమో మనకి ఓపెన్ వైపు, ఇటేమో మనకి క్లోజింగ్ వైపు చూస్తున్నారు కదా. సో ఈ విడ్త్ వచ్చేసి నేను 11 ఇంచెస్ తీసుకున్నాను. 11 ఇంచెస్ ఎలా అంటే మనకి చెస్ట్ పార్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 ఇంచెస్ ఇక్కడ చూస్తున్నారు కదా. 9 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేశాను. సో మనకి 9 ఇంచెస్ ఎగ్జాక్ట్గా మనకి చెస్ట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ వచ్చేస్తుంది. సో మిగిలిన 2 ఇంచెస్ వచ్చేసి మనకి ఖర్చులోకి క్లాత్ కావాలి కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సో మనకి టోటల్ విడ్త్ వచ్చేసి 11 ఇంచెస్. సో ఇప్పుడు మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. సో మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్. మనం ఇక్కడ 14 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సో అటు ఇటు కుట్లలోకి పోగా మనకి పావించి పోగా మనకి 13 ఇంచెస్ అనేది బ్లౌజ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకుందాం ఈ విధంగా. అలాగే డౌన్ పార్ట్ కూడా మనం ఒక పావించు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 14 ఇంచ్ ఎగ్జాక్ట్గా ఉంది మనకి చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్. అందుకని మనం ఎక్కువ తీసుకుంటామంటే మనకి షోల్డర్ అనేది జారిపోతుంది. సో 5.5 అనేది మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో 5.5 ఇంచెస్ వచ్చేసి మనకి షోల్డర్. సో ఇక్కడ నుంచి మన షోల్డర్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడి నుంచి మనకి డౌన్ ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ చూస్తున్నారు కదా. 6 ఇంచెస్ ఎగ్జాక్ట్గా ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. సో మనకి షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్, చంక డౌన్ వచ్చేసి ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. సో ఇక్కడ నుంచి మనకి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని మనకి చెస్ట్ పార్ట్ వచ్చేసి 4th పార్ట్, చెస్ట్ భాగంలో 4th పార్ట్ వచ్చేసి 36లో మనకి 4th పార్ట్ 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ పార్ట్ అనేది మనకి మార్కింగ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకి నేను బ్యాక్ హుక్స్ పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ కొంచెం మనము ఒక పావించ్ అనేది క్లాత్ ఇట్లా ఈ వైపుకి కొంచెం ఇలా జరుపుకుంటే ఇది వచ్చేసి మన ఎగ్జాక్ట్ మార్కింగ్. ఈ పావించ్ అనేది మనకి హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టుకోవడానికి ఇది ఎక్స్ట్రా ఖర్చు అనమాట మనకి. సో ఇది తీసుకున్న తర్వాత మనం ఇక్కడి నుంచి డౌన్ డాట్స్ వేయడానికి 4 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 4 ఇంచెస్, అలాగే ఇక్కడ నుండి మళ్ళీ పైకి 4 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి డాట్స్ కోసం. ఇప్పుడు నెక్ ఫ్రంట్ ఇక్కడ ఈ పార్ట్లో చూసినట్లయితే మనకి షోల్డర్ దగ్గర మనం ఎప్పుడైనా కానీ నెక్ 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఈ గ్యాప్ అనేది మనకి 2.5 ఇంచెస్ ఉండాలి. ప్లస్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మనకి స్టిచ్చింగ్లో మనకి ఉక్స్ పట్టి కాజా పట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి 3/4 పార్ట్ మనకి ఈ గ్యాప్ అనేది నెక్ గ్యాప్ అనేది వస్తుంది. నెక్ విడ్త్ అనేది మార్కింగ్ అయిపోయింది. సో ఇక్కడ వచ్చేసి మనకి నెక్ డౌన్. సో మనకి ఇక్కడ ఎక్కడైతే మనకి షోల్డర్ మార్కింగ్ చేసామో విడ్త్ అక్కడ నుండి మనకి 10.5 ఇంచ్. సో ఇది డీప్ నెక్ కాబట్టి నేను 10.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇందులో మనకి పైన 1/2 ఇంచ్ పోగా మనకి ఎగ్జాక్ట్గా 10 ఇంచెస్ అనేది మనకి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా. ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్ అనేది ఇక్కడ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి దీంట్లోంచి రౌండింగ్ తీసేస్తే మనకి డీప్ నెక్ కాబట్టి మొదట పై నుంచి ఒక 2-3 ఇంచెస్ వరకు మనం ఎక్కడ మనం లోతు అయితే తీయకూడదు. లోతు తీయకుండా స్ట్రైట్గా ఇలా డౌన్ వచ్చేసి ఈ విధంగా మనం రౌండింగ్ అనేది తీసుకోవాలి. మామూలుగా మనకి యూ నెక్ అంటే మనం ఈ బాక్స్లో తీసుకుంటే సరిపోతుంది. మనకి డీప్ నెక్ కాబట్టి నేను లైన్ బయట నుంచి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని
ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాం. సో మనకి నెక్ మార్కింగ్ అనేది అయిపోయింది. ఇక్కడ మనకు వచ్చేసి చంక దగ్గర కూడా సేమ్ అదే విధంగా ఈ చెస్ట్ మార్క్ వరకు రౌండింగ్ ఈ విధంగా తీసుకోవాలి. ఇక్కడ డౌన్ పార్ట్ వచ్చేసి మనకి వేస్ట్ వచ్చేసి 30 ఇంచెస్. 30 ఇంచెస్లో మనకి హాఫ్ 15 ఇంచెస్. 15లో హాఫ్ వచ్చేసి మనకి 7.5. 7.5 ఇక్కడ మనకి డాట్స్లోకి ఒక పావు ఇంచు అటు పావు ఇంచు ఇటు పావు ఇంచు పోతుంది కాబట్టి 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 8.5 దగ్గర మార్క్ చేసుకొని ఈ చెస్ట్ పార్ట్ వేస్ట్ పార్ట్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ఖర్చు, మనకి ఎక్స్ట్రా కుట్ల కోసం అనేసి ఈ ఖర్చు అనేది మనకి సరిపోతుంది ఎగ్జాక్ట్గా. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ఏదైతే బ్యాక్ పార్ట్ ఉందో అది సేమ్ అదే విధంగా మనకి 2 ఎడ్జెస్ 2 ఫోల్డ్స్ తీసుకున్నాను నేను. ఎడ్జెస్ అనేది ఇటు ఉంది, మెయిన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది మనకి. సో మనం ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ హుక్స్కి ఎక్స్ట్రా పావు ఇంచ్ తీసుకున్నాం కాబట్టి ఆ ఎక్స్ట్రా పావు ఇంచ్ నా బయటకు వచ్చే విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్లస్ ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్. సో రిమైనింగ్ యాస్టీస్గా మనము మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కన్నా కొంచెం మనకి తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. మనకి కావాల్సింది 6.5. 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తే మనకి పైన షోల్డర్ దగ్గర పావు ఇంచ్ పోతుంది కాబట్టి 6.5కి మనకి ఎగ్జాక్ట్గా నెక్ రౌండ్ అనేది వచ్చేస్తుంది. మనకు బ్యాక్ ఏదైతే స్క్వేర్ లాగా గీసుకొని రౌండ్ షేప్ ఇచ్చామో సేమ్ అదే విధంగా ఫ్రంట్ కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనకి లైన్ బయట వైపు 1/2 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి నెక్ రౌండింగ్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ప్లస్ ఈ విడ్త్ అనేది కూడా మనకి తక్కువగా కనిపిస్తుంది అనమాట. మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనుకున్నాం కదా, సో ప్రిన్సెస్ కట్ మార్కింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను నేను మీకు. సో ఇక్కడ మనకి డౌన్ పార్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం ఒక 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర ఈ మార్క్ నుంచి మనకి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 2 ఇంచెస్ గ్యాప్. అలాగే మనకి చెస్ట్ పార్ట్ దగ్గర నుంచి బస్ట్ పాయింట్ మనకి 10.5 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే షోల్డర్ మార్క్ చేసామో అక్కడి నుంచి మనకి బస్ట్ పాయింట్ 10.5 ఇంచెస్. 10.5 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేస్తున్నాం. అప్పుడు ఈ లైన్ది ఇది ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ మార్క్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ పై నుంచి బస్ట్ పాయింట్ 10.5 దగ్గర మనం ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి మళ్ళీ పై వైపుగా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ ఎక్కడైతే విడ్త్ తీసుకున్నామో పైకి కూడా మనకి 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకొని ఈ విధంగా మనకి షేప్ అనేది ఇవ్వాలి. ఈ విధంగా షేప్ చేసుకోవాలి. ఇక్కడ ఏదైతే పాయింట్ ఉందో ఎగ్జాక్ట్గా దీన్ని విధంగా మార్క్ చేసుకుంటూ దీనికి అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చూసారు కదా, దీన్ని ఇప్పుడు కటింగ్ చేసుకున్నాం మనం. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది మార్క్ చేసుకుంటున్నాము.
ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను 4 ఫోల్డ్స్ తీసుకున్నాను. ఇందులో మనకి 2 హ్యాండ్స్కి సరిపడా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనము ఒక హాఫ్ ఇంచ్ మనం ఈ విధంగా మార్క్ చేసుకున్నాము. సో మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకున్నాం కాబట్టి 4.5కి ఇక్కడ మార్క్ చేస్తున్నాను నేను. 4.5 ఇక్కడ మార్క్ చేసి ఇక్కడ నుంచి డౌన్ మనకి ఈ పాయింట్ దగ్గర నుంచి మన కిందకి డౌన్ 2.5 దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ దగ్గర ఇంకొక లైన్ ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ వరకు మనకు స్ట్రైట్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుండి మనకి 7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. యాక్చువల్గా మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి 8 ఇంచెస్ రావాలి. ఇక్కడ మనం 1 ఇంచ్ మనం ముందుకు పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకి 8 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనకి ఫస్ట్ మార్క్ నుంచి సెకండ్ మార్క్ వరకు ఈ విధంగా కర్వ్ అనేది మార్క్ చేసుకోవాలి. సో మనకి డౌన్ వచ్చేసి 6.5 రావాలి. హ్యాండ్ రౌండ్ 6.5. ఇక్కడ వచ్చేసి మనకి 8 ఇంచెస్, ఇక్కడ వచ్చేసి 6.5. ఇది మార్క్ చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనకి ఖర్చులోకి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి దీనికి సెకండ్ లైనింగ్ కూడా మనము కట్ చేసుకోవాలి. సో నేను సెకండ్ లైనింగ్కి సాటిన్ క్లాత్ తీసుకుంటున్నాను, షైనింగ్ సాటాన్. సో మనం ఏదైతే లైనింగ్ కట్ చేసామో సేమ్ అదే విధంగా ఈ 2 ఫ్యాబ్రిక్స్ కూడా మనం కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మనకి సెకండ్ లైనింగ్ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంతే, మనకి కటింగ్ అండ్ మార్కింగ్ పార్ట్ ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేసుకున్నామో. సో అదే విధంగా మనం నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ కట్ చేసుకున్న బ్లౌజ్ మనం ఎలా సింపుల్గా స్టిచ్ చేసుకోవాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. అంటిల్ దెన్ బాయ్.